ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 22nd జనవరి అండ్ 23rd జనవరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా భారత్ యుఏఈ మధ్య జనవరి 2 నుంచి 15 వరకు రాజస్థాన్లో జరిగిన సంయుక్త సైనిక విన్యాసం పేరేంటంటే డిజర్ట్ సైక్లోన్ 2024. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రం రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది ఇటీవల. నెక్స్ట్ వన్, ఐఐటి కాన్పూర్ రామాయణ వెబ్సైట్ను ఆవిష్కరించింది. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే valmiki.iitk.ac.in పేరుతో వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్, దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ PTR అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది 5వది. నెక్స్ట్ వన్, BWF వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ ఇండియా ఓపెన్లో భారత జోడీ సాయిరాజ్ చిరాగ్ శెట్టి కొరియాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ జంట కాంగ్ మిన్ హ్యూక్ సియో సంగ్జే పై ఓడిపోయి రన్నరప్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, WTT ఫీడర్ కార్పస్ క్రిస్టీ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. ఈమెకు ఇది తొలి అంతర్జాతీయ టైటిల్. 2024 జనవరి 19న కార్పస్ క్రిస్టీ టెక్సాస్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ లీలా జాంగ్ అమెరికాపై విజయం సాధించింది. నెక్స్ట్ వన్, టాటా గ్రూపు 2024-28 కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL స్పాన్సర్షిప్ హక్కులను చేజెక్కించుకుంది. ఇందుకోసం 2,500 కోట్లు, ఏడాదికి 500 కోట్లు చెల్లించనుంది. IPL చరిత్రలో ఇది అత్యధికం. 2022-23లో IPL స్పాన్సర్గా ఉన్న టాటా గ్రూప్ ఏడాదికి 350 కోట్లు చెల్లించింది. టాటా గ్రూప్ మహిళల లీగ్కు కూడా టైటిల్ స్పాన్సర్గా ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత చిరాగ్ సేన్. భారతదేశ మొదటి AI నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా లక్నో నగరాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. నెక్స్ట్ వన్, భారత నౌకాదళంలోకి కొత్తగా చేరిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక INS ఇంఫాల్. నెక్స్ట్ వన్, భారతదేశ పెట్రోకెమికల్ పవర్ హౌస్గా తాజాగా గుజరాత్ రాష్ట్రం ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ 23rd జనవరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC చైర్మన్గా నియమితులైన ప్రవాస భారతీయుడు డాక్టర్ సమీర్ షా. నెక్స్ట్, రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల 10 భాషల్లోకి అనువదించడం జరిగింది. ఆ 10 భాషలు ఏవంటే హిందీ, తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ. జాతీయ గణిత దినోత్సవం 2023ను ప్రతి ఒక్కరికి గణితం మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీవన్ అనే నినాదంతో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి హన్మకొండకు చెందిన 14 సంవత్సరాల కూచిపూడి నృత్యకారిణి పెండాల లక్ష్మీప్రియ ఎంపికైంది. లక్ష్మీప్రియ ఇదివరకు కళా ఉత్సవ్ జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకుంది. దేశంలోని 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. దీనికోసం ఇళ్ల కప్పులపై సౌర ఫలకాల సోలార్ రూఫ్టాప్ వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అనే పథకాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శుభ్మన్ గిల్ను 2023 మేటి క్రికెటర్ అవార్డుతో రవిశాస్త్రిని జీవితకాల సాఫల్య పురస్కారంతో BCCI సత్కరించనుంది. 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడే BCCI ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.